వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గణేష్ ఉత్సవాల నిర్వహణపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్షా సమావేశం. హాజరైన నగరంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉత్సవ కమిటీ సభ్యులు. చేర్యాలలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రెస్ మీట్. ఎమ్మెల్యేలను కుక్కలతో పోల్చిన పల్లా రాజేశ్వర్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్. సిద్దిపేట కోమటి చెరువు వద్ద 450 డ్రోన్ కెమెరాలతో డ్రోన్ షో. సీఎం కేసీఆర్ సహకారంతో సిద్దిపేటకు అన్ని సమకూరుతున్నాయన్న మంత్రి హరీష్ రావు. జనగామ క్రాస్ రోడ్ లో డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ బాధితుల ధర్నా. తమకు ప్రాణభయం ఉందని ఆరోపించిన బాధితులు. డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ నగరంలోని గణేష్ ఉత్సవాల నిర్వహణపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్, పలు ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం జరిగింది. కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు సహా పలువురు పాల్గొన్నారు. బాలాపూర్, ఖైరతాబాద్, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి, సికింద్రాబాద్ వైఎంసీఏ గణేష్ ఉత్సవ సమితిలతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన గణేష్ మండపాల నిర్వహణలు పాల్గొన్నారు. నగరంలోని ఈ ఏడాది గణేష్ ఉత్సవాల వైభవోపేతంగా నిర్వహించే అంశంపై చర్చ జరిగింది. ఉత్సవ కమిటీల అభిప్రాయాలతో పాటుగా సలహాలు మంత్రి స్వీకరించారు. చేర్యాలలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడుతూ, ఈ మధ్య పల్లా రాజేశ్వర్ రెడ్డి డబ్బు సంచులతో స్థానిక నాయకులను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి చేష్టలు ముఖ్యమంత్రి సంకల్పానికి విరుద్ధమని అన్నారు. వేరే పార్టీల నుండి వచ్చిన ఎమ్మెల్యేలను కుక్కలతో పోల్చిన పల్లా రాజేశ్వర్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని అన్నారు. నిరూపించాలి. ఎక్కడ భూకబ్జం నోటి మాట కాదు, కాగిత రూపంలో ఎక్కడ భూకబ్జం నిరూపించాలి. నిరూపిస్తే ప్రాణత్యాగానికి సిద్ధం ముత్తిరెడ్డి. కేసీఆర్ సైనికుడిగా చెప్తున్నా, కేసీఆర్ సైనికుడు అటువంటి పనికి చేయలేమా? ఇటువంటి పనికి మాలిన పనులు మాకు నేర్పించాలి. మా ముఖ్యమంత్రి పిరికి పొందాలను అసలే అటువంటి లక్షణాలు మాకు రాలేదు. ఎదురొడ్డి మాది సింహం మాది ఎదురొడ్డి ఉద్యమాలు నిలిచినాం మేము, ఉద్యమ పోరాటం చేసినాం మేము, ఎదుర్కొన్నాం, లాఠీలో తూటీలు నిలబడ్డాం మేము. ఇవాళ ఢిల్లీని బెదిరించినాం, తెలంగాణ తెచ్చినాం. ఆ చరిత్ర మాది. భూ కబ్జాలకు ముద్ర పుట్టినప్పటి ఇప్పటివరకు భూ కబ్జాలకు పాల్పడలేదు. పాల్పడ్డట్టు నిరూపిస్తే మళ్ళొకసారి చెప్తాను. ముత్తిరెడ్డిగా నేను చెప్తున్నాను, ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధిగా చెప్తున్నాను, నా ప్రజల సాక్షిగా చెప్తున్నాను, కేసీఆర్ గారి సైనికుడిగా చెప్తాను. నేను భూ కబ్జాలకు పాల్గొన్నట్టు కనుక నిరూపిస్తే ప్రాణ త్యాగానికి నేను పాల్గొంటానని చెప్పి ఈ వేదిక ద్వారా చెప్తాను. లేకపోతే ప్రతిపక్షాలకు మీ విద్యగా వదిలేస్తున్నాను చెప్తున్నాను. నాడు కన్న కలలు నేడు నిజమవుతున్నాయని సీఎం కేసీఆర్ సహకారంతో సిద్దిపేటకు ఒక్కొక్కటిగా అన్నీ చేసుకున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేట కోమటి చెరువు వేదికగా 450 డ్రోన్ కెమెరాలతో నిర్వహించిన డ్రోన్ షో అలరించింది. వేలాది మంది తరలిరాగా కోమటి చెరువు జనంతో కిక్కిరిసిపోయింది. రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు, టూరిజం, ఎక్సైజ్ శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సూర్యాపేట జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ భూ ఆక్రమణలను నిరసిస్తూ జనగామ క్రాస్ రోడ్ లో బాధితులు ధర్నాకు దిగారు. వట్టే జానయ్య యాదవ్ నుంచి తమకు ప్రాణభయం ఉందని ఆరోపించారు.
కృష్ణా జిల్లా కోర్టు ప్రాంగణంలోని ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి. ఎక్సైజ్ కోర్టు ఏపీపీ విజయలక్ష్మి, హోంగార్డు బాలకృష్ణ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ప్రకాశం జిల్లా కొమరోలులో వైఎస్ఆర్సీపీ నేత కామూరి రమణారెడ్డి ఏర్పాటు చేసిన రాజన్న భోజనశాలను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి ప్రారంభించారు. ఈ భోజనశాలను ప్రారంభించేందుకు వస్తున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి, జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు జంకే వెంకటరెడ్డిలకు బేస్తవారిపేట నుంచి కొమరోలు వరకు హెలికాప్టర్లో పూల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. సెకండ్ భయ అయిపోయి నాకు ఓకే ఓకే అండి. మనం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినప్పుడు మంచి స్వాగతం ఏర్పాటు చేశారు. రంగారెడ్డి గారు మంచి ఆర్గనైజ్ చేశారు. మరి మిగతా అధికారులు వైసీపీ నాయకులు అందరూ కూడా కలిసి అందరూ కూడా నా అభినందనలు తెలుసు. రాష్ట్రాన్ని రక్షించండి, దేశాన్ని కాపాడండి అంటూ సిపిఐ పార్టీ చేపట్టిన బస్సు యాత్ర కర్నూలు అద్దంకి మండలం అద్దంకి పట్టణానికి చేరింది. సిపిఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీతో బస్సు యాత్రకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో దేశ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందని అన్నారు. పోలవరం నిర్వీర్యమైందని ధ్వజమెత్తారు. దేశాన్ని కాపాడండి అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా ఈ బస్ యాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఇవాళ ఉదయం 11:30 గంటలకు ఒంగోలులో రైతాంగ సమస్యలపైన రైతు సంఘాలను, రాజకీయ పార్టీల నాయకులను ఆహ్వానించి అక్కడ ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా వెలుగులోకి తేవడానికి, ప్రభుత్వాల దృష్టికి తేవడానికి, ప్రభుత్వాలపైన ఒత్తిడి పెంచడానికి ఇవాళ ఈ బస్ జాతర కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా అనేక రకాల సమస్యలు ఉన్నాయి. విశాఖపట్నంలో దాదాపు 930 రోజులుగా 33 కార్మిక సంఘాలందరూ కూడా జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి వారందరూ కూడా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ పబ్లిక్ రంగంలో విశాఖ ఉక్కును కొనసాగించాలనే డిమాండ్తో ఇవాళ ఒక సుదీర్ఘమైన పోరాటం చేస్తూ ఉన్నారు.
అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాల వెనుకబాటుతనం పోగొట్టడానికి ఏవైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి వారందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ డిమాండ్తో ఇవాళ ప్రభుత్వాలపైన ఒత్తిడి తేవడానికి అందరూ కూడా పూనుకుంటా ఉన్నారు. ఆ తర్వాత గోదావరి జిల్లాలకు పోతే గోదావరి జిల్లాల్లో ఇవాళ పోలవరం ప్రాజెక్టు సమస్య పైన ఆ జిల్లాల ప్రజలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల ప్రజలు కూడా దానిపైన ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన రాష్ట్ర ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు అటు రాయలసీమ ప్రాంతానికి, ఉత్తరాంధ్ర జిల్లాలకు, అదేవిధంగా కోస్తా జిల్లాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా తాగునీరు సాగునీరు అందించే ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం దానికి నిధులు ఇవ్వకుండా దాని ఎత్తు కుదించడానికి ఇవాళ విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అనకాపల్లి స్థానిక గౌరపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ 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 నూకాంబిక అమ్మవారి ఆలయం పునర్నిర్మాణం కొరకు ఆలయ కార్యదర్శి బండారు ప్రసాద్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 7వ తారీఖున ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు చేసి ఆలయ పునర్నిర్మాణంగా తెలిపారు. ఇక అలాగే సుమారు 8 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, టీటీడీ దేవస్థానం ద్వారా 1,50,00,000 రూపాయలు, దేవస్థానం కొంత నిధి, భక్తుల ఆలయ నిర్మాణానికి 5 లక్షల రూపాయలు విరాళంగా ఇస్తే శాశ్వతంగా ఆలయ ప్రాంగణంలో శిలాఫలకంపై వారి పేర్లు కూడా వేశామని తెలిపారు. మీ మీడియా మిత్రుల ద్వారా యావత్ భక్త బంధువులందరికీ తెలియజేయండి ఏమనగా నూకాంబిక అమ్మవారిని దేవస్థానం అనేది నిజంగా పునర్నిర్మాణం రాతితో నిర్మాణం అనేది సుమారు 1000 ఏళ్ళ వరకు కూడా ఉండే నిర్మాణాన్ని శాశ్వతమైన నిర్మాణం జరుపుతున్నందువల్ల ఈ నిర్మాణానికి సహకరించి ఆర్థికపరమైనటువంటి విరాళాలు అందజేసే వాళ్ళు దేవస్థానానికి సంబంధించినటువంటి అకౌంట్లో నేరుగా జమ చేసే సౌకర్యాన్ని కల్పించబడింది. కాబట్టి ఆ సౌకర్యం ప్రకారంగా కూడా అమ్మవారి దేవస్థానానికి విరాళాలు అందజేసేవారు దాని ద్వారా చెల్లించవచ్చు. లేదా దేవస్థానం వారికి 949100061713 713 నెంబర్కు సంప్రదించి ఆ విధంగా కూడా పంపవచ్చు. సుమారు 5 లక్షల పైబడి ఉన్నటువంటి దేవాలయ పునర్నిర్మాణంలో పాల్గొన్నటువంటి దాతలందరికీ కూడా దేవాలయ శిలాఫలకం మీద ఏర్పాటు చేసి శాశ్వతమైన దాతలుగా గుర్తించబడుతుంది. కాబట్టి మీ యొక్క తరతరాల వారికి కూడా మీరు ఈరోజు అందించినటువంటి ఆర్థికపరమైనటువంటి విరాళాలు తరతరాల వాళ్ళకి కూడా సాంప్రదాయంగా చేరే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క అవకాశంలో మీ అందరూ పాల్పంచుకోవాలి. 5 రకాలైనటువంటి కోశాలుగా విభజించింది ఆగమ శాస్త్రం. అన్నమయ కోసము, ప్రాణమయ కోసము, మనోమయ కోసము, విజ్ఞానమయ కోసము, ఆనందమయ కోసము. అంటే భాగాలు 5 భాగాలు చేయమన్నది అని చెప్తుంది. లింగ త్రిభాగే త్రిగుణైక వ్యక్తి అని చెప్తుంది శాస్త్రం. లోపల ఉన్నటువంటి గర్భాలయాన్ని మరలా 5 భాగాలు చేసి 4వ భాగాల్లో అమ్మవారిని పెడతాం. ఇలాగ ప్రతిదీ కూడా ఆగమ శాస్త్రం ప్రకారంగా దాని కొలతలు ఏంటనేది అన్ని కూడా ఆగమ శాస్త్రం ప్రకారంగా ఉండాలి అని. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేహ సనాతన అన్నది. దేవుడు ఇప్పుడు కూడా జీవుడితో సమానమైనటువంటి వాడు, జీవుడికి దగ్గరగా ఉండాలని ఆగమ శాస్త్రం చెప్తుంది. దాని ప్రకారంగానే ఆగమ శాస్త్రంలో శిల్పశాస్త్రాన్ని విడుదల చేసి ఏ విధంగా దాన్ని నిర్మించాలి, ఏ విధంగా రూపకల్పన చేయాలి అనేటువంటిది స్థపతి గారు దాన్ని రూపకల్పన చేస్తారు. అయితే ఇక్కడ వచ్చినటువంటిది మా అనకాపల్లిలో ఎన్నో వందల సంవత్సరాల చరిత్రమైనటువంటి మన అమ్మవారు నూకాంబిక అమ్మవారు. ఈ అమ్మవారిని స్థానిక సాంప్రదాయాన్ని విడుదల చేస్తూ ఆగమ శాస్త్రంతో పాటుగా మనం ఏ విధంగా దీన్ని రూపకల్పన చేయాలనేటువంటి స్థపతి గారికి వివరించి పెద్దలు ఆ విధంగా దాన్ని దేవాలయాన్ని 3 భాగాలుగా విభజన చేశారు. అదేవిధంగా గర్భాలయాన్ని, అరవేటి మండపాన్ని, మిగిలినవన్నీ కూడా అంతరాలయ మండపాన్ని కూడా విభజన చేసి దాన్ని ఏ విధంగా పద విభజన చేయాలి అంటే మన లోపల ఉన్నటువంటి ప్రతిమా రూపం అమ్మవారు ఏదైతే ఉందో ఆ విగ్రహ రూపాన్ని బట్టి గర్భాలయము, గర్భాలయాన్ని బట్టి శిఖర మండపము, శిఖర మండపాన్ని బట్టి ఎదురుగుండా ఉన్నటువంటి గాలి గోపురం నిర్మాణం.
అట్లాగా 5 రకాలైనటువంటి విభజన, పద విభజన అంటారు ఆగమ శాస్త్రంలో కానీ శిల్పశాస్త్రంలో కానీ. ఆ విధంగా మనకు ఉన్నటువంటి గర్భాలయం కన్నా మరికొద్దిగా పెద్దది ఉండాలి అని శాస్త్రం. అందుచేతనే ఇప్పుడు ఉన్నటువంటి గర్భాలయం కన్నా అమ్మవారి ప్రతిమా రూపాన్ని బట్టి విభజన చేసి మరికొద్దిగా పెంచడం జరుగుతున్నది. తనతో పాటు 13 సంవత్సరాలు స్నేహంగా మెలిగిన కుక్క చనిపోవడంతో దానికి శాస్త్రోక్తంగా దశదిన కర్మ నిర్వహించారు మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మాజీ మంత్రి చేగొంటి హరిరామ జోగయ్య 13 సంవత్సరాలు తనతో పాటుగా స్నేహంగా మెలుగుతూ తాను ఎక్కడుంటే అక్కడే ఉంటూ అల్లారు ముద్దుగా పెరిగిన చాక్లెట్ అనే కుక్క చనిపోవడంతో దానికి ఆత్మశాంతి కలగాలని జోగయ్య కుక్కకు హిందూ శాస్త్రోక్తంగా బ్రాహ్మణులతో కర్మకాండ కార్యక్రమాన్ని నిర్వహించారు. తనతోనే ఎప్పుడూ స్నేహంగా తన చుట్టూనే ఉంటూ తన దగ్గరకు ఎవరిని రానివ్వకుండా ఉండేదని, తనను ముట్టుకున్న 10 మంది వరకు ఎమ్మెల్యేలను సైతం కరిచిందని, ప్రతి ఇంటిలో ఒక కుక్క పిల్లను పెంచుకోవడం ఎంతో ఉత్తమమని, కుక్కకు ఉన్న విశ్వాసం విధేయత మరే జీవికి ఉండదని అభిప్రాయపడ్డారు. ఇలాగా దీని మీద చేయలేండి. చిత్తా నక్షత్రం రోజు మరణించింది కాబట్టి ఆ యొక్క చిత్తా నక్షత్రాన్ని, దాని ముందు నక్షత్రం తర్వాత నక్షత్రాన్ని ఆవాహన చేసాం. ఆవాహన సర్వదేవత చెప్పండి. అకాల నాతో కలిసి 13 సంవత్సరాలు ప్రయాణం చేసింది. నేను ఎక్కడ పడుకుంటే అక్కడ పడుకునేది. నన్ను ఎవరైనా ముట్టుకుంటే మాత్రం ఊరుకునేది కాదు. ఎమ్మెల్యేలతో సైతంగా 10 మందిని కలిసింది. నన్ను ముట్టుకుంటే ఏదో అయిపోతుంది అనుకుని నాకు రక్షకుడిగా పనిచేసింది. కుక్కలో విశ్వాసవంతమైనటువంటి జంతువులు అవి. మనుషులకైనా విశ్వాసం ఉండదు, కానీ కుక్కలకు ఉన్నటువంటి విశ్వాసం మరి ఏ జంతువుకు కూడా ఉండదేమో నా అభిప్రాయం. ప్రతి వారు కూడా ప్రతి ఇంటిలో ఒక కుక్క పిల్ల పెంచుకోవడం చాలా మంచిదని నా అభిప్రాయం. ఇంట్లో మీ స్నేహితురాలుగా, మీకు రక్షకులుగా ఉండాలంటే మీ ఇంట్లో ఒక కుక్క ఉండాల్సిందే. ఇది నేను అంతకన్నా నేను చెప్పలేను. మన సమాజం చనిపోయింది, దాని ఆత్మ శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థించడం కోసం ఈ రోజుగా ఈ కార్యక్రమం ఘనంగా దాన్ని జరిపించడం జరిగింది. నాకు స్నేహితుడిగా, ఒక ఫ్రెండ్గా 13 సంవత్సరాలు బతికినటువంటి జీవి దాని ఆత్మశాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తాను.
శ్రీకాకుళంలో దారుణ హత్య జరిగింది. కలెక్టర్ బంగ్లా సమీపంలోని SHB కాలనీలోని నరసింగరావును హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆస్తి తగాదాల కారణంగా ఆయన్ను హత్య చేసినట్లు తెలుస్తోంది. బంధువులపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. దాదాపుగా 4 కోట్ల రూపాయల ఆస్తి కోసం హత్య చేసినట్లు ఆరోపిస్తున్నారు. ఆస్తి తగాదా కేసు 3 ఏళ్లుగా కోర్టులో కేసు నడుస్తూ ఉండగా ఈ హత్య జరిగిందని తెలుస్తుంది. ఈ హత్యకు గురయ్యాడు నరసింగరావు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీంతో దర్యాప్తు చేపట్టారు. శ్రీకాకుళం 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో APHB కాలనీలో ఇంటి రూప అనే ఆమె పోలీస్ స్టేషన్కి వచ్చి తన భర్తను రాత్రి ఎవరో చంపేసినట్లుగా వచ్చినటువంటి ఫిర్యాదు మీద నేరస్థలం రావడం జరిగింది. నేరస్థలానికి వచ్చిన తర్వాత క్లూస్ టీము, తర్వాత డాగ్ స్క్వాడ్ యొక్క సర్వీసెస్ తీసుకోవడం జరిగింది. విట్నెస్లను ఎగ్జామిన్ చేసి మరణానికి గల కారణం గురించి దర్యాప్తు అనేది చేయడం జరుగుతుంది. అంటే మనకు ఫిర్యాదు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, నిన్న ఈవినింగ్ ఆరు నైట్ 8 ఆ ప్రాంతంలో ఎవరో ఒక వ్యక్తి వచ్చి వాళ్ళ ఆయన గురించి అడిగితే మా ఆయన అప్పుడే బయటికి వెళ్ళారని చెప్పేసి చెప్తే ఆయన కూడా వెళ్ళిపోయారని చెప్పేసి చెప్తుంది. ఆ యాంగిల్లో కూడా దర్యాప్తు చేస్తాం. ఆస్తి తగాదంటే ప్రస్తుతానికైతే వీళ్ళకి సివిల్ డిస్ప్యూట్స్ ఉన్నట్లు మనకు చెప్పలేదు. ఒక 8 months బ్యాక్ అలాగా ఈ ఎవరైతే చనిపోయాడో డిసీజ్డ్కును వాళ్ళ సిస్టర్కి మధ్య కొన్ని ఆస్తికి సంబంధించిన తగాదాలు ఉన్నాయని చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా వెరిఫై చేస్తాం. అంత మరెండు అని చేసేసి అలా ఆవిడ అతను ఆస్తి కోసమే చేశాడు సార్. అక్కడ స్థలం అతను కబ్జా చేస్తాడు సార్. పెద్దన్ని సార్ ఇతను అతనికి ఇవ్వడానికి సాక్షి సంతకం చేశాడు సార్. ఇతనుంటే ఎప్పటికైనా సాక్ష్యం చెప్పేస్తాడని చంపించేసాడు సార్. రేపు వాయిదా ఉంది సార్. 3 years అవుతుంది సార్. కరోనా అని 2 years అవ్వలేదు సార్. ఇప్పుడు 1 year నుంచి రన్ అవుతుంది సార్. ఒక 6 months నుంచి అతను ప్రెజెంట్ అవ్వట్లేదు సార్ వాయిదాలకి. ఇప్పుడు రేపు ఖచ్చితంగా ప్రెజెంట్ అవ్వాలి సార్. ఎప్పటికైనా ప్రాబ్లం ఇతని వల్ల వస్తుందని చంపేసారు సార్. అన్నీ వచ్చిన 20 సెంట్ల స్థలం ఉంది సార్. అది సుమారు 5 crores అనుకుంటా సార్. చాలా సంవత్సరాల నుంచి సార్ రన్ అవుతుంది. అన్నీ ఉండేవాడు సార్ మాకు సపోర్ట్గా. అన్నీకి మందులు గట్రా వేసి మార్చేసాడు సార్. అలా మారిపోయి సార్ అతని తరఫున ఉండేవాడు సార్. అదేంటని పెద్ద నీరుగా ఉన్నావు. మరి నాన్నకి నా పెళ్లి కోసం ఆ స్థలం ఉంచేస్తారు. చిన్నమ్మాయి పెళ్లి చేస్తే 10 సెంట్లు ఇచ్చి 2 కూతురికి 5 వచ్చాలో 5 సెంట్లు ఇవ్వమని చెప్పారు సార్. తనకి 5 మగ పిల్లలు ఇల్లు ఇచ్చిలే అని అనేవారు సార్ అమ్మకి. అలా అలాగే అప్పుడు పంచుకుంటారులే, ఇప్పుడు ఎందుకు అలా చెప్తున్నామని అనేవారు సార్. చాలా మోసగాడు సార్. ఇంట్లో బంగారం అంతా తీసుకెళ్ళిపోయాడు సార్. రెండో అన్నీ సార్ హరిప్రసాద్ రోజారాం అతనే చంపించేశారు సార్. మా అన్నయ్యకి మాకు ఏ మాటలు లేవు సార్. ఈ స్థలం కోసం గొడవలయ్యి నేను కోర్టులో కేసు వేసానని మాటలు లేవు సార్. లేదు సార్, అతనే చంపించి సార్. నాకు మట్టుగా గట్టి నమ్మకం సార్. అతనే చంపించి ఖచ్చితంగా ఆస్తి కోసం సార్. ఆ ప్లేస్ చూపించి మొదలు 2 కూతురికి పెళ్లి చేశారు సార్. కోర్టులో వేసినా కూడా బలవంతంగా అగ్రిమెంట్ చేసుకున్నారు సార్. చరణ్ అబ్లాస్ కాదు సార్,
లాడే దినేష్కి అభిలాష్ అనే అతనికి అగ్రిమెంట్ చేసి 40-50 లక్షలు తీసుకున్నారట సార్. వాళ్ళ ఫ్రెండ్స్ సార్. అదే సార్ అన్నీ అవుతారు సార్ నాకు. ఎవరికి సార్? ఇతను అన్నీ అవుతారు సార్. పెద్దన్యా అతను అన్నదమ్ములు సార్. ఇప్పుడు నేతాజీ హరిప్రసాద్ అన్నదమ్ములు సార్. సొంత అన్నదమ్ములు సార్. మేము 6 సార్. 6 2 అన్నీల తర్వాత 2 అక్కలు సార్. 2 అక్కల తర్వాత 1 అన్నీ తర్వాత నేను సార్ లాస్ట్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గణేష్ ఉత్సవాల నిర్వహణపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్షా సమావేశం. హాజరైన నగరంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉత్సవ కమిటీ సభ్యులు. చేర్యాలలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రెస్ మీట్. ఎమ్మెల్యేలను కుక్కలతో పోల్చిన పల్లా రాజేశ్వర్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్. సిద్దిపేట కోమటి చెరువు వద్ద 450 డ్రోన్ కెమెరాలతో డ్రోన్ షో. సీఎం కేసీఆర్ సహకారంతో సిద్దిపేటకు అన్ని సమకూరుతున్నాయన్న మంత్రి హరీష్ రావు. జనగామ క్రాస్ రోడ్ లో డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ బాధితుల ధర్నా. తమకు ప్రాణభయం ఉందని ఆరోపించిన బాధితులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.